శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ అనంత పద్మనాభాయ నమో నమ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బాగోవాలని కోరుకుంటూ, చాలా రోజులైందనమాట వీడియో ఇచ్చి. గ్యాప్ అయితే ఇస్తున్నాను, నాకు కొంచెం కుదరడం లేదు. నేను వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల నాకు కుదరడం లేదు. ఉంటే మాత్రం కంపల్సరీ వీడియోస్ నేను నాకు కుదిరినంతలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి కొన్ని విషయాలు పంచుకోవాలి ఈ వీడియోలో చెప్దామనేసి ఇంకా ఈ వీడియో ద్వారా వచ్చానమాట. ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం అంటే మనకి అందరికీ తెలుసు, మ్యాక్సిమం దత్తుడి వ్రతం యూట్యూబ్లో దత్తుడి వ్రతం అయినా సరే, గోపద్మనాభ వ్రతం కానివ్వండి, లేదంటే అనంత పద్మనాభుడి వ్రతం కానీ, ఇవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి యాంకర్ సంతోష్ అక్కే. ఎందుకంటే తను పెట్టిన తర్వాత నుంచే 4 years నుంచి అందరూ చాలామంది ఈ దత్తుడి వ్రతం కానివ్వండి, అనగాష్టమి దత్తుడి వ్రతం కానివ్వండి, లేదంటే ఏదైనా అనంతుడి వ్రతం ఎవరైనా చేసుకుంటున్నారు. నాకేంటంటే యాంకర్ సంతోషి అక్క ద్వారానే నేను ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను. తనది 4th year, నాది 3rd year అనమాట. తన వీడియోస్ చూసే నేను ప్రభావితమయ్యి ఈ వ్రతాన్ని, అంటే మన అనంతుడి వ్రతాన్ని స్టార్ట్ చేశాను అనమాట. నేను ఊర్లో ఉండలేకపోవడం వల్ల ఈ ఇయర్ చేయగలనా లేదా అని చిన్న సందేహం ఉండింది. కాకపోతే ఏంటంటే అమ్మవారి కృప మన మీద ఉన్నంతకాలం ఆ భగవంతుడు మనం చెయ్యాలని సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే మనకి ఇంకా అసలు సమస్య లేదు, తిరుగులేదు. మనల్ని భగవంతుడు ఏదో రకంగా చేయించుకుంటాడని నాకు అర్థమైందనమాట. సో ఏంటంటే ఈ సంవత్సరం నేను చేయగలనా లేదా అనుకున్నాను అనంతుడి వ్రతాన్ని. సో ఆ స్వామివారి దయ వల్ల నేను వ్రతం చేసుకున్నాను అనమాట. వ్రతానికి సంబంధించి ఈ వీడియోలో మీకు కొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. నేనైతే వీడియోస్ అస్తమాట్లు రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదని కొంచెం ఫీల్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే అలర్ట్గానే ఉన్నాను. యూట్యూబ్ వరకు అయితే మాత్రం ఏదైనా లాంగ్ వీడియో కొంచెం నాకు టైం దొరికి పెట్టగలిగితే మాత్రం కంపల్సరీ పెడుతున్నాను, లేదంటే పెట్టడం లేదు. ఇదైతే ఒక ప్రముఖ గురువు గారు, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటారు, ఆయన తెలుసుంటే కామెంట్ చేయండి. ఆ గురువు గారు ఇంట్లో, వారి పీఠంలో, వారి ఇల్లే ఒక దేవాలయం అనమాట. అంత అద్భుతంగా జరిగిందండి. నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇంత పెద్ద వ్రతాన్ని ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని వ్రతాలు చూశాను, నేను లైవ్లో చూశాను, ఎవరైనా పోస్ట్ చేయడం కూడా చూశాను. కానీ ఇది నేను లైవ్లో చేసిన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అది చెయ్యలేకపోతే, అది జరిగింది అంటే, అది మనం అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా జరిగిందంటే మనం ఆ ఫీల్ చెప్పలేం కదా. సేమ్ అదే నా ఎక్స్పీరియన్స్ అనమాట. దత్తుడు నిజంగా దత్తుడు అనుగ్రహం. ఎందుకంటే దత్తుడితో తిరిగే వాళ్ళతో మనం సాంగత్యం చేసినా కూడా మనకి దత్తుడి అనుగ్రహం కలుగుతుందని నాకు మొన్నే అర్థమైంది. మా బాబాయ్ కూడా దత్తోపాసకులు. నాకు డౌట్ ఉంది, దత్తుడు సాధారణంగా అనుగ్రహించడని. కానీ దత్తుడితో తిరిగే వాళ్ళ సేవ చేసుకున్న, దత్తుడితో తిరిగే వాళ్ళతో మాట్లాడినా కూడా మనకి ఆ ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీ అని నాకు అర్థమైంది. నాట్ ఓన్లీ దత్తుడు అని ఒక్కళ్ళనే కాదు, మనం ఏ భగవంతుడిని అయితే గట్టిగా నమ్ముతామో వాళ్ళతో తిరిగి, భగవంతుడికి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సేవ చేసినా కూడా డైరెక్ట్ భగవంతుడు వాళ్ళకి సేవకుడు అవుతాడు అనమాట. అంత ఇష్టం భగవంతుడికి వాళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళతో ఉండడం. నేను ఈ వ్రతాన్ని చూస్తూ అంత మైమరిచిపోయాను. నేను అసలు ఆ రోజు వ్రతంలో కూడా ఎవరి ఫోన్లు కూడా నేను లిఫ్ట్ చేయలేదు. నేను మొత్తం ధ్యాస అంతా అక్కడ పెట్టేశాను అనమాట. ఫోన్ అనేది యూస్ చేయలేదు. కానీ నేను చేసుకున్న ఈ వ్రతం, నాతో అనంతుడు చేయించుకున్న ఈ వ్రతాన్ని అందరికీ నేను చూపించాలి అనేసి, నేను అనంతుడి కృప ఎలా ఉంటుంది, మనం సంకల్పం ఎలా తీసుకుంటే, గట్టిగా సంకల్పం ఉంటే భగవంతుడు మనకి ఎన్ని విధాలుగా సహకరిస్తాడో, మనం ఆయన నమ్మి ఒక అడుగు ఆయన వైపు వేస్తే మనకి 10 అడుగులు, ఆయన 10 అడుగులు కాదు 1000 అడుగులు, అనంత అడుగులు ఎలా అయితే మన వైపు వేస్తాడో చూపించడానికి, నేను ఒక మచ్చు తునకాన్ని చూపించడానికి మాత్రమే వీడియో తీశాను. యాక్చువల్గా వీడియో తీయాలన్నా కూడా ఇంట్రెస్ట్ నాకు రాలేదు, అంత నచ్చింది అనమాట పూజ. ఇంకేంటంటే ఆ పీఠానికి నేను వెళ్ళలేకపోతాను అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం, ముందు రోజు శుక్రవారం సాయంత్రం వరకు కూడా నేను వెళ్తానని నమ్మకం కుదరలేదు నాకు. కానీ ఏంటంటే స్వామివారి దయతో యాంకర్ సంతోషి అక్క ఉంది, అదిగో అక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకుని నుంచున్నారు కదా, ఆవిడ కోసం ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఆవిడ ద్వారా నేను వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని విషయాలు పర్సనల్ అనమాట, అవి నేను పంచుకోలేకపోతున్నాను. వెళ్ళడం జరిగింది. స్వామివారి వ్రతంలో పాల్గొనడం కూడా జరిగిందనమాట. గురువుగారు మాత్రం
ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా చెప్పారు. అలంకరణ విషయానికొస్తే ఇంక అసల చెప్పలేను నేను. అక్కడ మనకి అభిషేకం చేస్తున్నారనమాట. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి విగ్రహానికి, ఇంకా గురువుగారికి ఏవైతే ఉన్నాయో అర్చకత్వంలో అవన్నీ వాటికి నిత్యానుష్ఠానంలో ఉండే విగ్రహాలకి, దాంతో పాటు అనంత పద్మనాభుడి విగ్రహం చాలా అందంగా ఉందండి. ఆ స్వామివారికి అందరికీ కూడా పంచామృతాభిషేకాలు జరిగినాయి. పంచామృతాలు, సప్తవర్ణాభిషేకాలు, ఇంకా ఎన్నెన్నో అభిషేకాలు జరిగినాయి అనమాట. నాకు తెలియని అభిషేకాలు ఎన్నో జరిగినాయి అక్కడ. స్వామివారికి వ్రతం జరుగుతుంది. ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం అనమాట. ఇది భాద్రపద మాసంలో పౌర్ణమికి ముందు రోజు అంటే చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఈ వ్రతాన్ని 14 ఏళ్ళు పట్టిన 7 నుంచి 14 ఏళ్ళు చేయాలి. నాది ఇది థర్డ్ ఇయర్ అనమాట. 3వ సంవత్సరం నేను బ్రేక్ ఇస్తాను అనుకున్నాను. కానీ అనంతుడు ఇవ్వనివ్వలేదు. నేను ఎందుకంటే చేయలేకపోతున్నానని బాధపడ్డాను. స్వామికే చెప్పుకున్నాను. కానీ స్వామి దయతో నాతో వ్రతం చేయించేసుకున్నారనమాట. సామూహికంగా చేస్తున్న చోట నేను వెళ్ళి చేయించుకోగలిగాను. స్వామివారికి ఇది 14 ఏళ్ల పాటు చేసుకోవాలన్నమాట ఈ వ్రతాన్ని. ఇప్పుడు చేసే గురువుగారు ఉన్నారు కదా, ఆయనకైతే 14 అంటే 22 సార్లు ఉద్యాపనలు అయినాయి. ఇది రెండోసారి ఉద్యాపన అవుతుందంట గురువుగారికి. గురువుగారు కూడా ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచో చేసుకుంటున్నారంట. నేను చూసి చాలా ఆనందపడ్డాను. ఇంకా ఇంకా చాలామంది వచ్చారు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అందరూ కూడా డ్రెస్ కోడ్ పాటించారు. అందరూ పంచెలు ధరించి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని వచ్చారు. ఎందుకంటే ఈ పూజకి ఎరుపు వర్ణం ప్రధానం అనమాట. కానీ నేను అవి వేసుకోలేకపోయానని కొంచెం ఫీల్ ఉన్నది నాకు ఎవరైతే ముందు సమాచారం ఇచ్చారో వాళ్ళైతే నాకు పూర్తిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ ఎలా ఉండాలో చెప్పారు, అన్నీ ఎలా తీసుకెళ్లాలో చెప్పారు, అన్నీ ఎలా సర్దుకోవాలో చెప్పారు. మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. వాళ్ళకి నిజంగా అనుగ్రహం ఉంది, భగవంతుడి అనుగ్రహం కాబట్టే నలుగురితో మంచిగా ఉంటున్నారు. ఇంకా యాంకర్ సంతోష్ అక్క కోసం చెప్పాలంటే ఇంకా ఆ పీఠం గురువుగారు ఎవరన్నారో వాళ్ళకి సొంత చెల్లి అనమాట. ఇంకా అసలు అందులో డౌట్ ఏం లేదు. ఆవిడ ఇంకా ఇంటి ఆడపడుచు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ కానీ, ఏదైనా వ్రతం కానీ, పూజ కానీ జరిగితే మన ఇంటి ఆడపడుచు ఎంత హుందాగా, ఎంత చలాకీగా అక్కడ పెత్తనం చలాయిస్తారు. అంటే పెత్తనం అంటే గర్వంతో అని నేను చెప్పను. అదొక హుందాగాన అదొక ఇదితో వాళ్ళు అక్కడ పనులన్నీ చక్కబెట్టుకోవడం, అన్నీ చూసుకోవడం చేస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి అడ్డు చెప్పరు. నువ్వు చెయ్యమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయని అవును వదిలేస్తారు. అంత స్వతంత్రంగా వదిలేస్తేనే మనం కూడా అలా చేస్తారు మన ఇంటి ఆడపిల్లలు. సేమ్ అట్లనే యాంకర్ సంతోషి అక్క ప్రతి వీడియోలోనే చెప్తారు ఆ గురువుగారిని అన్నయ్య అనేసి. ఈవిడ తరపు నుంచి ఈవిడ ఎంత ఇస్తుందో అంతే గురువుగారు వాళ్ళ సతీమణి కూడా అక్కకి అంతే సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ సొంత ఆడపడుచుగా చూసుకుంటున్నారు పీఠంలో అందరూ కూడా. ఎంతో ఆనందంగా అక్కడ మొత్తం అన్నీ అక్క చూసుకుందంటే మీరు నమ్మండి. మొత్తం ప్రతిదీ కూడా అక్క చక్కబెట్టడానికి సహకారం చేసింది వాళ్ళకి. ప్రతిదీ కూడా పాలు పంచుకుంది. ప్రతి దాంట్లో తన చాతుర్యాన్ని చూపించింది. ఒకవేళ మంత్రాలు చదవటంలో కానీ, విష్ణు సహస్ర పారాయణలో కానీ ఏది చేసినా కూడా అక్క తనకంటూ ఒక క్రియేట్ చేసుకుందనమాట. అంటే అంత అక్కడ స్పేస్ ఇచ్చారంటే అది భగవద్ అనుగ్రహం, గురువుల కృప ఉంటే తప్ప, దత్తుడి అనుగ్రహం ఉంటే తప్ప అది అలాంటివి మనం చేయలేం. సో ఇది 14 ఏళ్ళు చేయాల్సిన వ్రతం అనమాట. మనది థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇది 14 ఏళ్ళు చేసుకున్నా కూడా ఉద్యాపన చేసుకోవాలి. మనకి నచ్చితే. ఎందుకంటే ఇది మానరండి. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ 7 సంఖ్య పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. అంటే అనంతుడి అనుగ్రహం అంత ఉందన్నమాట. ఏదో వ్రతం చేస్తే కోట్లు కలిసి వస్తాయని నేను చెప్పను. కానీ భగవద్ అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. మనం మానలేము. ఎందుకంటే మనకి అది తెలుస్తుంది. ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి దాంట్లో ఆయన మనకి తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. అది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. నేను గత 2 సంవత్సరాలుగా మన ఇంట్లోనే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఊర్లో ఉండటం వల్ల మన ఇంట్లో చేసుకున్నాను. అప్పుడు సంతోషి అక్క ముందు రోజు అప్పటికప్పుడు అందించారు. అప్పటికప్పుడు నేను ఇంకా చేసుకోలేకపోయినా సంవత్సరం. తను చేసుకున్న నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే తనది సెకండ్ ఇయర్, నాది ఫస్ట్ ఇయర్, అలా నేను స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను అక్కది. నాకు ఇంకా బండగుర్తు ఏంటంటే అక్క ఉద్యాపన అయిపోయిందంటే ఒక సంవత్సరం, తర్వాత సంవత్సరం నాది ఉద్యాపన అవుద్ది. ఇది బండగుర్తు అనమాట. మధ్యలో ఏ కంటిన్యూ లేకుండా కనుక చేసుకున్నట్లయితే. దీనికి 14 పోగులు, 14 ముడులతో కలిగిన ఎర్రదారాన్ని, పట్టుదారాన్ని వ్రతంలో కట్టుకోవాలన్నమాట. దాంతోపాటు మెడలో ఒక దండ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది అనంతుడి రక్ష అనమాట. ఇది నేను గత సంవత్సరం కూడా మన వీడియోలో చెప్పాను. మీరు ఆల్రెడీ చూసుకోండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అనంతుడి రక్ష ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పలేము. ఇది ఆయన అన్ని వేళలా మనతో ఉండి కాపాడతారు. కథ చెప్తున్నప్పుడు మనం ఈ ముడులు వేసుకుంటూ ఆ దారాన్ని దగ్గర ఉంచుకొని ముడులు వేసుకోవాలన్నమాట. కథ చెప్తున్నప్పుడు ముడులు వేసుకోవాలి.
తర్వాత ఏంటంటే అది ఆ దారాన్ని ఎవరొకరి చేత కట్టించుకోవచ్చు. భార్యాభర్తలుంటే భార్యాభర్తలు కూడా పరస్పరం కట్టేసుకోవచ్చు, తప్పులేదు. ఎవరైనా ఉంటే అంటే నాలాగా పెళ్లి కాలేని వాళ్ళు, లేదంటే భర్తలు వేరే చోట ఎక్కడైనా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎవరి చేతన్నా లేదంటే గురువుల చేత కట్టించుకోవడం చాలా మంచిదనమాట ఇది. అనంతుడి వ్రతాన్ని అందరూ శ్రద్ధగా విన్నారనమాట. అసలు కిక్కురు మనలేదు జనాలు. ఎంతో పద్ధతిగా కూర్చొని గురువుగారు చెప్పే ప్రతి మాటే మంత్రం అంటారు కదా! నిజమేనండి. గురువుగారి నోట్లోంచి వచ్చే ప్రతి మాట మంత్రంలాగే అనిపించింది. ఆయన చెప్పేది చాలా చాలా శ్రద్ధగా విన్నాను. అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అంత బాగా ఎవరు చెప్పుండరు. నేను కూడా గురువుగారి చేత రక్ష కట్టించుకున్నాను. నేను కట్టించుకోలేదు. నన్ను తీసుకెళ్ళి సంతోషి అక్కే గురువుగారి చేత వ్రతం అయిపోయాక రక్ష కట్టించిందనమాట. అంత క్రౌడ్ ఉన్నా కూడా గురువుగారికి తీసుకెళ్ళి మా తమ్ముడని పరిచయం చేసి అక్క రక్ష కట్టించింది. నిజంగా బికాజ్ ఆఫ్ ఓన్లీ సంతోషి అక్క వల్లే నాకు ఈ సంవత్సరం వ్రతం చేసుకోవడం కుదిరిందనమాట. చాలా బాగా జరిగిందండి వ్రతం. వ్రతమంతా అయిపోయిన తర్వాత గురువుగారు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా చేయాలి, మనం ధర్మం కోసం ఇలా నిలబడాలి, ఇలా ఉంటే మంచిది అని ప్రతిదీ చాలా మనకి ఇప్పుడున్న ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలామంది గురువులున్నారు. కానీ అందరూ గొప్పవాళ్ళే. కాకపోతే ఏంటంటే మన మనసుకి కొంతమందే హత్తుకోగలుగుతారు. అది భగవద్ అనుగ్రహం ఉంటేనే. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఈ పీఠం కూడా దత్త చాముండేశ్వరి పీఠం. చాముండేశ్వరి అమ్మ అనుగ్రహం కూడా చాలామందికి కలుగుతుంది ఇక్కడ అమ్మవారి అనుగ్రహం. తర్వాత మంగళహారతి ఇస్తున్న ఆవిడ గురువుగారి సతీమణి అనమాట. ఆ అక్క కూడా చాలా మంచి ఆవిడ అయ్యయ్యో! నేను అసలు ఇంకా ఆవిడ కోసం చెప్పలేను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ చాలా అభిమానంగా పలకరిస్తున్నారు ఆవిడ. గురువుగారి కన్నా ఎక్కువ ఈవిడనే ఎక్కువ అందరూ పలకరిస్తున్నారు. ఈవిడ అంతకన్నా ఎక్కువ అందరితో పలకరించి అందరితో అంత అభిమానంగా ఉండి చాలా బాగా మాట్లాడుతున్నారనమాట అమ్మ కూడా. అందరూ అంతా ఉన్నారంటే గురువుగారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి సహకారం సతీమణి గారు సహకారం కూడా ఉండాలి. ఆ అక్క చాలా మంచి ఆవిడ అమ్మ. అందరూ అమ్మ అంటారు ఆవిడని. చాలా మంచి ఆవిడనమాట. ఇంకా వ్రతం విషయానికి వచ్చినట్లయితే 14 ఏళ్ళు చేసుకుంటాము. స్వామివారికి కుదిరితే 14 రకాల పళ్ళు పెట్టుకుంటాం. లేదంటే ఒకటే రకం పండ్లు 14 పెట్టుకుంటాము. అప్పాలు కానీ, గోధుమ పిండితో చేసిన అప్పాలు కానీ, అరిసెలు కానీ, బొబ్బట్లు కానీ 14 పెట్టి స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట. ఇది సంవత్సరానికి ఒక్కరోజు అనమాట. మీకు కుదిరితే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి అయిపోయింది కదా! నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవడానికి చూడండి. ఆ బట్టలు పట్టుకున్న ఆవిడ ఉద్యాపన అనమాట ఈ సంవత్సరం ఆవిడకి. ఉద్యాపన చేసుకుంటున్నారంట. ఆవిడకి 14 ఏళ్ళు పూర్తయింది. వాళ్ళు చెప్పే అనుభవాలని సంతోషి అక్క రికార్డ్ చేశారు. నాకు కుదరలేదు అది. నాకు కొంచెం సిగ్గేసి నేను చేయలేకపోయాను. అక్క కంటే ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆ అక్కకి ఐడియా ఉంది కాబట్టి అక్క చాలా బాగా మాట్లాడింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కకి తెలుసు. పీఠంలో వాళ్ళందరికీ అక్క తెలుసు అనమాట. అందరూ అక్కతో ఫోటోలు తీయించుకొని, అందరూ అక్కతో మాట్లాడి చాలా అభిమానంతో అక్కని పలకరిస్తున్నారనమాట. సో ఎందుకంటే మీరు ఎవరైనా ఈ వీడియోకి అంటే అనంతుడి వ్రతం కోసం ఏమైనా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా, అనంతుడి వ్రతం అంటే ఏంటి సో అనేసి వాట్ ఈజ్ వాట్ అని ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు యాంకర్ సంతోషి వ్లాగ్స్ ఉంటాయి. సంతోషి అక్క వ్లాగ్స్ చూడండి. తను చాలా వీడియోస్ చేసిందండి అనంతుడి వ్రతం కోసం. ఎలా చేసుకోవాలి, ఏంటి వాట్ ఈస్ వాట్ అనేసి అక్క చేశారు. సో కాబట్టి మీరు ఎవరన్నా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే అక్క వీడియోస్ చూడండి. నేను అక్క చెప్పినంత క్లారిటీగా చెప్పలేను కాబట్టి నేను ఇట్లా చెప్పాను. ఈ వ్రతం కోసం నాకు అంతగా తెలిసింది కానీ నేను చెప్పలేకపోతున్నాను. అంత మెస్మరైజింగ్గా జరిగింది వ్రతము. ఇంకా గురుగారికి ఇప్పుడు వాయిన దానం చేయాలన్నమాట. బ్రాహ్మణుడికి అందరి చేత కూడా వాయిన దానం చేయిస్తున్నారు. అది గురుపాదుకులకి పూజ చేసి వాయిన దానం చేస్తున్నారు. ఈవిడైతే మాత్రం 14 ఏళ్ళు ఈవిడికి అయిపోయింది కాబట్టి ఈవిడ ఉద్యాపన చేసుకుంటుంది. తర్వాత అక్క ఏంటంటే గురువుగారి సతీమణిని ఉద్యాపన ఎలా చేసుకోవాలి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేసి అక్క అడిగి రికార్డ్ చేసుకుంటున్నారనమాట. నేను నార్మల్గా సరదాగా క్లిప్ తీశాను. గురువుగారి సతీమణికి నేను చిన్నగా నాకు తోచినంతలో తాంబూలం ఇచ్చాను. అది సంతోషి అక్కకి ఇస్తుంటే సంతోషి అక్క అసలు వద్దన్నారనమాట. గురువుగారి సతీమణి ఎన్నో వ్రతాలు పూజలు చేశారు. ఆవిడకి ఇవి నీకు మంచి జరుగుద్ది అని చెప్పి అక్క ఇచ్చారనమాట. అక్కది చాలా మంచి మనసు అండి. ప్యూర్ హార్ట్. నేను ఇప్పుడున్న యూట్యూబర్స్లో అక్క ఉన్నంత ప్యూర్ హార్ట్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే కలిసిన వాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ అక్క ఇంకా ది బెస్ట్ అనమాట. సంతోష్ అక్క అంత నాకు నచ్చేసారు అక్క. నేను అక్కగా చాలా గౌరవిస్తున్నాను ఆవిడని. అక్కదైతో స్వామి అనుగ్రహంతో ఈ సంవత్సరం నేను ఆగిపోద్ది అనుకున్న అనంతుడి వ్రతం జరిగింది. నాకు కుదిరినంతలో దసరాకు సంబంధించిన వీడియోలు ఇంకేం వీడియోస్ ఉన్నా సరే డే బై డే కానీ కుదిరినప్పుడల్లా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మాత్రం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ వీడియోకి ఇంతే. శ్రీమాత్రే నమః.